రామక్క, నీకు తెలిసిన సావుకారు ఉన్నాడంటివి కదా, ఓ 10,000 ఇప్పే రాదు? దుక్నంలా సరుకు తీసుకురావాలే. ఓ షెల్లే, మొన్నడదానికి 5 రూపాయలే తీసుకునేది, ఇప్పుడు 10 రూపాయలు అంటాడు మిత్తి. గంతేడగడతాం. గి పుస్తెళ్తాడు కుదువ పెట్టి పైకం తీసుకురాపో, దందం మంచిగా అయితే ఇడిపిద్దువు గాని. ఏం చేయాలి చంద్రక్క? తీసుకున్నదే 50,000, దానికి 20,000 మిత్తి కడితే ఇక ఏం తినాలే, ఎట్లా బతకాలే అని బాధపడుతుంటారు. గా తిప్పలు తప్పిస్తానికే గీ కార్యం. రైట్. మహిళా సంఘాల అక్కలకు మల్లో మల్క మిత్తిలేని లోన్లు ఇచ్చింది గవర్నమెంట్. హైదరాబాద్ లో మీటింగ్ పెట్టి 32,813 గ్రూపులకు 41,51,00,000 చెక్కులు ఇచ్చిండ్రు మంత్రులు. గ్రూపులున్న పతొక్కలకు 50,000 కాంచెల్లి 4-5 లక్షల దాకా ఎంత అక్కరుంటే అంత లోన్ వస్తుంది. నెలకింత కట్టేసుకుంటే కథం, మిత్తి గిత్తి ఏముండదు మంచిగా. మొదటి సంవత్సరంలోనే 21,632 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో వడ్డీ లేని రుణాల్ని మహిళలకి పంపిణీ చేసి ఒక దీక్ష బోరి ఈ 5 సంవత్సరాల కాలంలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనే సంకల్పం తీసుకొని మహిళా క్యాంటీన్లు, మొబైల్ ఫిష్ క్యాంటీన్లు, శిల్పారామం నైట్ షాపింగ్ దుకాణాలు, సోలార్ ప్లాంట్లు, కిరాయికి ఆర్టీసీ బస్సులు, పెట్రోల్ బంకులు సుతా నడిపిస్తున్నారబ్బా. మెదక్లో, మంచిర్యాల్లో ఇలాంటి చోట్ల కూడా మహిళలకు వీళ్ళు గ్యాస్ స్టేషన్స్ స్థాపించి వీళ్ళకు కూడా ఆర్థికంగా ముందుండాలని చెప్పి. మొగోళ్ళని నమ్ముతారో లేదో గానీ ఆడోళ్లకు బ్యాంకులు అలకగా లోన్లు ఇస్తున్నాయని తారీఫ్ చేసింది సీతక్క. అంటే గంత మంచిగా కడుతున్నట్టు. మహిళా సంఘాలకు మంచి చేస్తుంటే కారోళ్ళు కాళ్ళ కట్టబెట్టినట్టే చేస్తుండ్రని గరమైంది. వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డనే వాళ్ళు ఓర్చుకోలేకపోయారు. వాళ్ళ ఇళ్ళల్లో ఆడబిడ్డలే ఫోన్లు ట్యాపింగ్లు చేసిన వాళ్ళు. ఇక మన ఆడబిడ్డల్ని బాగుండాలని వాళ్ళు కోరుకుంటారా? ఇంకిన్ని బిజినెస్లకు దిగాలే, ఇంకింత ఆమ్దాన్ని సంపాదించాలని కోరుకుంటా. అందరికీ ఆల్ ది బెస్ట్.